హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ గ్రూప్ డి ఆస్పిరెంట్స్. ఎవరైతే గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అదేవిధంగా 2024 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫైనల్ రిజల్ట్స్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది. యాక్చువల్గా మనకు అందరికీ తెలిసిందే, ఈరోజు కోర్ట్ ఆర్డర్ ఉందన్నమాట తెలంగాణ హైకోర్టులో. దానికి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అన్ని తీసుకొచ్చాను. ఒక్కసారి వీడియో చివరి వరకు చూడండి. వీడియో లెంత్ ఏమి ఎక్కువ ఉండదు, జస్ట్ ఒక 5 minutes లోపల కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేస్తే నలుగురికి తెలుస్తుంది, మీరు షేర్ కూడా చేయండి. నెక్స్ట్ రీసెంట్గా మనకి ఇక్కడ మెయిన్గా ఇది ద హానరబుల్ కోర్ట్ హ్యాస్ ఇష్యూడ్ ఇంపార్టెంట్ డైరెక్షన్స్ వైల్ disposing of interim application in the matter. 15 vacancies have ordered to be reserved for the petitioners. No appointment shall be made against this post until further orders. Next point, permission has been granted to declare the results for all remaining vacancies. Therefore, there is no complete stay on recruitment process or the declaration of results. ఏమంటున్నాడు వాడు? ఇవి కూడా నీట్గా ఒక ఇమేజ్ జనరేట్ చేసి చెప్తాను, వినండి. అది కూడా ద కోర్ట్ హ్యాస్ డైరెక్టర్ రెస్పాన్స్ టు ఫిల్ దర్ కౌంటర్ ఆఫ్టర్ బిట్ రిప్లై ఆఫ్టర్ ద విచ్ ఫర్దర్ ప్రొసీడింగ్ ఇన్ ద మెయిన్ కేస్ విల్ బి టేకెన్ అప్. Conclusion, only 15 vacancies have been kept reserved for the petitioners, while the results for all vacancies may be declared and the recruitment process can be continued accordingly. ఇక్కడ నీట్గా ఇమేజ్ జనరేట్ చేశాను. ఏం మొత్తం అనేది ఒక చిన్న స్మాల్ పాయింట్ చెప్పేస్తాను చూడండి. తెలంగాణ హైకోర్టులో కోర్టు నడుస్తుంది, మనకి కేసు నడుస్తుంది కదా. ఎవరు? సిసిడిఏ క్యాండిడేట్స్ వాళ్ళు, అంటే అప్రెంటిస్షిప్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ దీని గురించి నడుస్తుంది. సో 15 వేకెన్సీస్ రిజర్వ్డ్, వేకెన్సీస్ హ్యావ్ బీన్ రిజర్వ్డ్ ఫర్ ద పిటిషనర్. ఎవరైతే ఆ పిటిషన్స్ వేశారో వాళ్ళందరూ అలాగే ఉంచండి. నెక్స్ట్, నో కంప్లీట్ స్టే ఆన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్, అంటే కంటిన్యూ చేయండి, రిమైనింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కంటిన్యూ చేయమండి. నెక్స్ట్ ఏం చెప్పినాడు థర్డ్ పాయింట్లో, ఇక్కడ మెయిన్ కంక్లూజన్ చెప్పేస్తున్నా. రిజల్ట్స్ ఫర్ ఆల్ రిమైనింగ్ వేకెన్సీస్ మే బీ డిక్లేర్డ్, అంటే ఈ 15 మెంబర్స్ ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు అలాగే ఉంచండి, మిగతా రిజల్ట్స్ అంతా రిలీజ్ చేయండి అనేది అక్కడ మీనింగ్. ఇక్కడ నీట్గా చెప్పారు, రిజల్ట్స్ కెన్ బి డిక్లేర్డ్, రిజల్ట్స్ ఫర్ ఆల్ రిమైనింగ్ వేకెన్సీస్ మే బీ డిక్లేర్డ్. ఒక 15 వేకెన్సీస్ తప్ప మిగతావన్నీ రిలీజ్ చేసేయండి. నెక్స్ట్, ఫర్దర్ ప్రొసీడింగ్స్, రెస్పాండెంట్స్ డైరెక్టెడ్ టు ఫైల్ ద కౌంటర్ అఫిడవిట్ అండ్ రిప్లై. ఇది కూడా నెక్స్ట్ ఇక్కడ చూడండి, కంక్లూజన్ ఏం చెప్పాడు ఫైనల్. ఓన్లీ 15 పోస్ట్ ఆర్ రిజర్వ్డ్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ అండ్ రిజల్ట్ డిక్లరేషన్ ఫర్ ఆల్ రిమైనింగ్ వేకెన్సీస్ కెన్ బి కంటిన్యూ. ఇది మెయిన్ స్టే ఇచ్చింది ఏంటి అంటే, అక్కడ 15 మెంబర్స్ ఎవరైతే అఫిడవిట్ దాఖలు చేసింటారో వాళ్ళ ఒక్క ఆ పిటిషన్స్ ఒకటి మాత్రమే ఉంచేసుకొని రిమైనింగ్ వేకెన్సీస్ అన్ని రిజల్ట్స్ డిక్లేర్ చేసేయండి. ఇంకొక క్లారిటీ ఏమి ఇచ్చాడంటే, రిజల్ట్స్ అయితే వస్తున్నాయని చెప్పకనే చెప్పారనమాట. ఇది నైట్ లోపల రావచ్చా, లేక 10 days లోపల రావచ్చా, లేక నెక్స్ట్ మంత్ లోపల రావచ్చా అనేది ఇక్కడ ఏం చెప్పాల. రిజల్ట్స్ అయితే, గ్రూప్ డి రిజల్ట్స్ అయితే 100% రిలీజ్ అయితే అవ్వబోతున్నాయి. అది ఎప్పుడు రిలీజ్ చేస్తాడో రైల్వే బోర్డుకే తెలుసు, ఎవరికీ తెలియదు. ఇదైతే క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టే ఏమైతే ఉందో, రిజల్ట్స్ డిక్లేర్ చేసుకోండి అని ఆర్ఆర్బి బోర్డ్స్కి ఇండైరెక్ట్గా మీకు ఇండికేషన్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. ఇదే ఇక్కడ జరిగిన స్టే అయింది ఇక్కడ. ఓకేనా అండి? చిన్న క్లారిటీ ఇస్తున్నాను కదా ఈరోజు, అదే కదా మొత్తం నీట్గా ఇక్కడ స్టే నేను ఇమేజ్ ఫార్మేషన్లో చేసుకొని చెప్తున్నాను. ఇక్కడ ద కోర్ట్ హ్యాస్ డైరెక్ట్ రెస్పాండెడ్ టు ఫిల్ దేర్ అఫిడవిట్ రిప్లై ఆఫ్టర్ ద విచ్ ఫర్దర్ ప్రొసీడింగ్ ఇన్ ద మెయిన్ కేస్ విల్ బి టేకెన్ అప్. Conclusion, only 15 vacancies have been kept reserved for the petitioners, while the results for all other vacancies may be declared and the recruitment process can continue accordingly. అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఏముంది మనకి, ఫస్ట్ సిబిటి 1 కంప్లీట్ అయింది కదా, సిబిటి కంప్లీట్ అయిపోయింది, తర్వాత రిజల్ట్స్ రావాలా, రిజల్ట్స్ తర్వాత పీఈటీ రావాలా, పీఈటీ తర్వాత ఏమి మెడికల్, పీఈటీ తర్వాత రిజల్ట్స్. ఏం రిజల్ట్స్? పీఈటీ రిజల్ట్స్ అంటే రన్నింగ్ రిజల్ట్స్ తర్వాత ఫైనల్ మెరిట్ ఇస్తారు.
ఓకే, ఇది ప్రాసెస్ అన్నమాట. ఇది నేను చెప్పేది. ఇంతకంటే సోద అవసరం లేదు. నేనైతే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వస్తూ ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ టైం చూసారో సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. అదే లైక్ చేయండి, నలుగురికి కూడా షేర్ చేయండి. మీకు ఫ్రీ పీడిఎఫ్స్ కావాలనుకున్నా మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయో కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఈవినింగ్ ఇంకో వీడియోతో వస్తాను నేను. మీ కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండబోతుందని ఆల్రెడీ చెప్పించా. నెక్స్ట్ రన్నింగ్ అసలు ప్రాక్టీస్ చేయని వాళ్ళ గురించి ఒక్కసారి నీట్గా ఈవినింగ్ వీడియో అయితే చేయబోతున్నాను. నేనైతే కామెంట్ చేయమని చెప్తున్నాను. మీకు ఎన్ని స్కోర్ ఉంది, మీ మార్క్స్ ఎన్ని, మీ స్కోరింగ్ ఎంత ఉంది, స్కోరే. ఓకే, థ్యాంక్ యూ.